కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ నౌకలో ఇటీవల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. దీంతో నౌకలో ఉన్న రేషన్ బియ్యాన్ని పరిశీలించేందుకు పవన్ సముద్రంలోకి వెళ్లారు. Only rice. 62 companies, 65 companies, 65 exporters. 65 exporters. What are the names? Sir, Venkatesh Sortex, MK Grains, Kodandrama Oil and Rice Mill, KPR, Sri Lakshmi, MK Balaji Rice Industries, Lavan International, Sri Sai Teja. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకరు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని 1,000 టన్స్ 2,000 టన్స్ అలాగా 65 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎంత టోటల్ ఆన్సర్ సార్ గట్టి సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ వరకు సార్ ఆ బాధ్యత రెండు కూడా ఎవరో ఓనర్స్ ఎవరు వాళ్ళ పేరు తీయండి. బాధ్యత ఓనర్ ఎవరు ఒకటే చెప్పండి. ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ Shanmohan ji under your guidance is like if you are ignorant about it. SP గారికి కూడా పంపించమని ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి. అండ్ వీ హ్యావ్ ONGC హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? How come police authorities took it so easily? And do you think ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే do you think they'll confine it only for rice? No. కోస్టల్ పోలీస్ కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీస్ ఫస్ట్. I think they should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? That's what I feel. Only rice. 62 companies, 65 companies. Down amana. Chemical. Pakrandi. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ నౌకలో ఇటీవల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. దీంతో నౌకలో ఉన్న రేషన్ బియ్యాన్ని పరిశీలించేందుకు పవన్ సముద్రంలోకి వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని, కాకినాడ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాతం మోపింది. గడిచిన కొన్ని రోజులుగా అక్రమార్కులు పోర్టు దగ్గర ఉన్న చెక్ పోస్టులు సైతం పళ్లు కప్పి విదేశాలకు రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కలెక్టర్ కాకినాడ సముద్రంలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న దక్షిణాఫ్రికా నౌకలో కూడా పరిశీలించి దాదాపు 650 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం గుర్తించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడలో పర్యటించారు. తొలుత కాకినాడ పోర్టులో ఏదైతే బాధ్యులో విదేశాలకు ఎగుమతి అవడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని పరిశీలించి అధికారులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇక్కడ పరిశీలించిన తర్వాత ఏదైతే దక్షిణాఫ్రికా షిప్ సముద్రంలో ఎగుమతికి సిద్ధంగా ఉందో అక్కడికి సాహసోపేతంగా పర్యటించారని చెప్పొచ్చు. ప్రస్తుతం తుఫాను తీవ్రత నేపథ్యంలో కాకినాడ దగ్గర సముద్రం అల్లకొల్లోలం ఉంది. సముద్రంలో అలలు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న నేపథ్యంలో గడిచిన 4 రోజుల నుంచి సముద్రంలో విదేశాలకు సంబంధించి లోడింగ్ కూడా బియ్యం ఆపివేశారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సాహసోపేత రీతిలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి దాదాపు 9 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న దక్షిణాఫ్రికా షిప్ కి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఏదైతే షిప్ లో ఇప్పటికే అధికారులు గుర్తిస్తున్న రేషన్ బియ్యం పరిశీలిస్తున్నారు. అదేవిధంగా షిప్ పై కూడా అధికారులు తీరితే పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు ఏ విధంగా అక్రమార్కులకు సహకరిస్తున్నారని రేషన్ బియ్యం తరలిపోతుంటే ఎందుకు గుడ్డుగా ఉన్నారని చెప్పి తీవ్ర స్థాయి నిలదీశారు. అదేవిధంగా కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా మీరు ఎందుకు ఈ విషయంలో
అసెంబ్లీలో గట్టిగా ఉండడం లేదు, అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు కూడా ఎందుకు ప్రస్తావించలేదు కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఏదైతే కాకినాడ నుంచి రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రికి అదేవిధంగా కేంద్ర హోంమంత్రి కూడా లేఖ రాస్తాను కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే సముద్రం లోపల సౌత్ ఆఫ్రికా షిప్ లో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం తనిఖీలు కొనసాగుతున్నాయి. యామిని రైట్, థ్యాంక్ యూ అప్పారావు.